అనుకుంటూ వెళ్ళి మమ్మీ 2 రోజులు పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పనేసరికి అలా అయితే రాజు ఒప్పుకోడేమో కదా అని చెప్పాను. కానీ నాన్నకు మళ్ళీ హార్ట్అటాక్ తెప్పించడమే, మళ్ళీ హార్ట్అటాక్ వచ్చి ఆవేశపడ్డారే అనుకో, రాజు ఖచ్చితంగా హాస్పిటల్లోనే తాళి కట్టేటట్టు ప్లాన్ చేస్తాను అని చెప్పనేసరికి సరే బేబీ ఇప్పుడే పంతులు గారితో మాట్లాడతానని వెంటనే యామిని తల్లి కాస్త పంతులతో మాట్లాడేసరికి వారం రోజుల్లో ముహూర్తం ఉందని చెప్తారు. అదే విషయం చెప్పేసరికి ఇప్పటికిప్పుడు పెళ్ళంటే బాబు అని చెప్పనేసరికి అది కాదు బాబు, నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది, ఎప్పుడు మళ్ళీ హార్ట్అటాక్ వస్తుందో తెలీదు, ఆ 3 ముళ్ళు పడిపోతే ఇంకా నా ఆరోగ్యం ఏమైనా కానీ గొడవ ఉండదు, మీ ఆంటీకి యామినికి నువ్వు తోడుగా ఉంటావని నేను కొంచెం ధైర్యంగా నా ప్రాణాలు వదులుతాను అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడండి, మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అంటూ మాట్లాడడంతో సరే మీ ఇష్టమని చెప్పినా కానీ రాజు మాత్రం కావ్యతో చాట్ చేస్తూ ఉంటాడు. అలా ఉండేసరికి ఒకరోజు యామని చూసి ఏంటి బావా అస్తమాను ఫోన్ పట్టుకునే ఉంటున్నావు, ఎవరితో అంతలా చాట్ చేస్తున్నావు, అయినా నీ ఫ్రెండ్స్ ఎవరో నీకు గుర్తులేరు కదా, మరి నువ్వెవరితో ఫోన్లో చూసుకుంటూ తెగ నవ్వుకుంటూ చాట్ చేస్తున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదు యామిని, నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పాను. కానీ లేదు ఆ కళావతితో చాట్ చేస్తున్నావేమో, తను ఎలాంటిదో ఏంటో తెలుసుకోకుండా తనతో చాట్ చేయడం ఏంటి బావా, ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలియదు కదా నీకు, అయినా తన మనస్తత్వం ఏంటో తెలియదు, రావడంతో క్యారేజీలు పంపించడం, అది చేయడం ఇది చేయడం చేస్తుంటే తన క్యారెక్టర్ ఎలాంటిదో తెలుస్తుంది కదా బావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు యామిని, ఒకళ్ళ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు, ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు, వాళ్ళ గురించి మనకేం తెలుసు, ఏమో అభిమానంతో క్యారేజీ చేసి ఇచ్చిందేమో కదా, అలా ఎందుకు అనుకోకూడదు, ప్రతి విషయం భూతద్దంలోంచి చూడొద్దు యామిని, ప్రతిసారి చెప్పే పరిస్థితి ఉండదు, అర్థం చేసుకో, ప్రతి చిన్నదానికి పెద్దదానికి రాద్ధాంతం మాత్రం చెయ్యకు అంటూ రాజ్ మాట్లాడేసరికి చెయ్యను బావా, ఎందుకు చేస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తూ ఉంటే నేను రాద్ధాంతం చేయకుండా ఎలా ఉంటాను, చెప్తాను బావా చెప్తాను, ఆ కావ్యను ఎలా మాయ చేసి మభ్యపెట్టాలో, మళ్ళీ నా ఇంటి గడప తొక్కకుండా తనని ఎంతలా కించపరచాలో నాకు బాగా తెలుసు అంటూ ఇంకా యామిని అయితే అనుకుంటుంది. ఇంకా కావ్య చాట్ చేస్తూ ఒకరోజు టిఫిన్ చేసి ఇంటికి తీసుకొస్తుంది. తనకి ఎంతో ఇష్టమైన పెసరట్టు ఉప్మా తీసుకొచ్చేసరికి ఇంకా అది కాస్త రాసి తింటూ ఏంటి కళావతి, నీకు వేరే పనేమీ లేదా, అస్తమాను మా బావ చుట్టూ తిరుగుతున్నావు, నీకు హెల్ప్ చేసిన మగాళ్ళ ఇంటి చుట్టూ ఇలానే తిరుగుతావా, నీకు వేరే వాళ్ళంటూ ఏమీ ఉండవా, అయినా వయసులో ఉన్నావు, అలా వేరే మగవాడి ఇంటికి అస్తమాను రావడం, ఫోనుల్లో చాట్ చేయడం తప్పుగా నీకు అనిపించడం లేదా, అయినా నీకు ఇదే అలవాటేమో, ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళ వెనకాలే తిరిగి వాళ్ళకి వంటలు చేసి పెట్టి వాళ్ళతో చాట్ చేయడం, ఫోన్ మాట్లాడడం, వాళ్ళతో తిరగడం బాగా అలవాటు అనుకుంటా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు యామిని, నోటుకి ఎలా మాట్లాడితే అలా మాట్లాడడమేనా అని చెప్పనేసరికి తప్పేముంది కళావతి, నువ్వు చేయట్లేదా, మా బావతో రాసుకు పూసుకుని తిరగట్లేదా, మా బావకి నాకు 4 రోజుల్లో పెళ్ళి, అయినా సరే మా బావ నీతోనే చాట్ చేస్తున్నాడు, నీతోనే ఉంటున్నాడు, నీతోటే ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు, మరి అలాంటిది నిన్ను ఏమనాలి, మా బావను ఏం మాయ చేసావనాలి, చెప్పు కావ్య కళావతి అని చెప్పనేసరికి చూడు యామిని, నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు, నీకన్నీ తెలుసు, నేను నోరు విప్పితే ఏం జరుగుతుందో కూడా తెలుసు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది, నోటికి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకుంటానని అస్సలు అనుకోవద్దు అని చెప్పనేసరికి నువ్వు నోరు విప్పితే ఏం జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఏమీ జరగదు, నాకు మా బావకు 4 రోజుల్లో పెళ్ళి, అర్థమవుతుందా, నోరు మూసుకుని వచ్చిన దారంటే వెళ్ళు అని చెప్పనేసరికి యామిని అని చెప్పాను. కానీ మరి ఏంటి బావా, నువ్వు కళావతి చుట్టూ తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా, తను భోజనం పంపిస్తే చాలు, ఇంకా నీకు వెనక ముందు ఏమీ చూసుకోవు, భోజనం పెట్టు అదే టేస్ట్గా ఉందంటూ ఓ తెగ పొగడ్తల వర్షం కురిపించేస్తావు, తను ఫోన్ చేస్తే మేము ఉన్నామా లేమా అన్నది కూడా పట్టించుకోవు, ఫోన్లు చాటింగ్లు ఎప్పుడు ఇదే పనిగా ఉంటున్నావు, మరి నిన్ను ఏమనాలి, ఆవిడని ఏమనాలి, ఆవిడ నిన్ను మాయ చేసిందనాలా, నువ్వు ఆవిడని కావాలని కోరుకుంటున్నావనాలా,
నేను నాతో పెళ్ళి అనేసరికి అందుకే వద్దంటున్నావా? ఇది ఎలాంటిదో, పరాయి మగాడి ఇంటికి వచ్చి ఇలా రాసుకు పూసుకు తిరగడాలు, టిఫిన్లు క్యారేజీలు పంపించడాలు, ఏంటో ఇదంతా ఏమీ అర్థం కావట్లేదు, కలికాలం అయిపోయిందమ్మా అంటూ మాట్లాడేసరికి, చూడు యామిని, సరిగ్గా మాట్లాడు, కళావతి అలాంటి మనిషి కాదు అని చెప్పనేసరికి, తన గురించి నీకేం తెలుసు బావా? నడి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసావు, అంతే కదా తన గురించి నీకు తెలిసింది. మరి అంతకు మించేదో తన గురించి నీకు బాగా తెలిసినట్టు ఎందుకు తననంతలా వెనకేసుకొస్తున్నావు అని చెప్పనేసరికి, యామని నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పాను, కళావతికి సారీ చెప్పాను, కానీ ఈవిడికి ఈ తిరిగిపోతుకి నేను సారీ చెప్పాలా అంటూ అనేసరికి చెంప చెల్లు అనిపిస్తాడు రాజు. కళావతికి సారీ చెప్పు, అర్థమవుతుందా? కళావతి ఏం తప్పు చేసింది? నేను తనతో ఇష్టపడే చాట్ చేస్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను చూడు, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు చెప్పేవన్నీ నాకు అబద్ధాలే అనిపిస్తున్నాయి. నువ్వు ఏం చెప్పినా నాకు అబద్ధంగానే ఉంది. ఈ ఇల్లు అబద్ధం, మీ అమ్మ అబద్ధం, మీ నాన్న అబద్ధం, నువ్వు చూపించే ఫొటోస్ అబద్ధం, నువ్వు స్కూల్కి తీసుకువెళ్ళింది స్కూల్ అబద్ధం, మా అమ్మ నాన్న చనిపోయారని చెప్పింది అబద్ధం. నువ్వు చెప్పే ఏ విషయంలో కూడా నాకు నిజం కనిపించట్లేదు, నా గతం కనిపించట్లేదు, అంతా కూడా అబద్ధంలాగే ఉంది. ప్రతి ఒక్కటి కూడా అబద్ధంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏది కూడా నువ్వు చెప్పేది నాకు నిజమని ఎక్కడా అనిపించట్లేదు. అలాంటి తప్పుడు నువ్వు నిజం చెప్తున్నావో, నువ్వు తప్పుడు మనిషివో, కళావతి తప్పుడు మనిషో ఎవరు చెప్పగలరు? ఏమో, కళావతికే నాకే బంధం ఉందేమో. నేను గతాన్ని మర్చిపోయాను కాబట్టి నువ్వే నన్ను కావాలని కోరుకుని ఇక్కడికి తీసుకొచ్చావేమో. కళావతియే నాకు గతం గుర్తు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందేమో. నాకు అలాగే అనిపిస్తుంది కావ్య. యామని, నాకు కళావతికి మధ్య సంబంధం ఉంది, బంధం ఉందని అనిపిస్తుంది. నీకు నాకు మధ్య ఏమీ లేదనే నాకు అనిపిస్తుంది. నిన్ను చూస్తుంటేనే నాకు అస్సలు ఇష్టం కలగట్లేదు. నీ స్పర్శ కూడా నాకు అస్సలు నచ్చడం లేదు. నువ్వు నా పక్కన నిలబడినా నాకు నచ్చడం లేదు. అలాంటి తప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటాను? మీ నాన్నకి హార్ట్ అటాక్ రావడం ఒక అబద్ధం, నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను నీతో పెళ్ళికి ఒప్పుకోవడం లేదని నువ్వే కావాలని మీ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చేటట్టుగా చేశావు. డాక్టర్తో నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను. అప్పుడే చెప్పొచ్చు, కానీ చెప్పాలని అనుకోలేదు. ఎందుకంటే నీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు. నన్ను మోసం చేస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది. ఏమో, ఈరోజు డాక్టర్తో ఎలా అబద్ధం చెప్పించిందనివి మొన్న నేను 6 నెలలు కోమాలో ఉన్నట్టు కూడా అబద్ధం చెప్పించొచ్చు కదా. నా తల్లిదండ్రులు చనిపోయానని కూడా నువ్వు అబద్ధం చెప్పుండొచ్చు కదా. ఆ స్కూలు స్థాపించింది 10 ఇయర్స్ బ్యాక్. నేను మినిమమ్ స్కూల్ డేస్ దాటింది 15 ఇయర్స్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు. మరి 15 ఇయర్స్ బ్యాక్ నేను చదివినప్పుడు ఆ స్కూల్ లేకుండా ఎలా చదువుతాను? నాకంత తెలివితేటలు లేవనుకున్నావా? నేను మర్చిపోయింది గతాన్నే, కానీ నాకు తెలివితేటలు ఉన్నాయి. నువ్వు చెప్పిందల్లా పిచ్చిగా నమ్మేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నమ్మడం లేదు. నా గతం నేను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. కావ్య, కళావతి నా గతం తాలూకు మనిషే. కళావతికి నాకు గతంలో పరిచయం ఉంది. నా గతం కళావతితో ముడిపడింది. ఆ విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి కళావతిని తప్పుగా మాట్లాడినా, తప్పుగా నోటుకొచ్చినట్టు అన్నా నేను అస్సలు ఊరుకోను. ఇదే నీకు చివరిసారి వార్నింగ్ అంటూ ఇంకా యామనికి దిమ్మ తిరిగేటట్టుగా వార్నింగ్ ఇస్తాడు. రండి కళావతి అని చెప్పి రాజ్ తన గదికి తీసుకువెళ్ళి కళావతిని కాస్త కూర్చోబెడతాడు. ఇంకా యామని, ఇదేంటి మమ్మీ అని చెప్పాను కదా బేబీ, రాజ్ అయితే నిన్ను పెళ్లి చేసుకోడు. నువ్వు ఏం చేసినా కానీ రాజ్కి గతం గుర్తు రావాలి. గుర్తొస్తేనే రాజు పెళ్లి చేసుకుంటాడు. నిన్ను అసలు రాజు నమ్మడమే లేదు. నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావు? నువ్వు చెప్పేదంతా నిజమని ఎలా అనుకుంటున్నావు అంటూ ఇంకా యామిని తండ్రి చెప్పేసరికి యామినికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని, యామినికి దిమ్మ తిరిగేటట్టుగా షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.